యాక్షన్, అద్భుతమైన విజువల్స్, ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్, మైథాలజీ, టైం ట్రావెల్, ఫ్యాంటసీ ఇవన్నీ ఒకే సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది? కానీ ఈ భారీ కథ మొత్తాన్ని నడిపించేది మాత్రం ఒకే ఒక్క భావోద్వేగం అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్తున్నారు. అదే తండ్రి కొడుకుల అనుబంధం. మరి వారణాసి సినిమాలో ఈ ఎమోషన్ ఎంత కీలకం తెలుసుకుందాం. భారతీయ సినీ పరిశ్రమలో ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో కథ ఎంతో గొప్పగా ఉన్న ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసేది భావోద్వేగమే. మగధీర, ఈగ, బాహుబలి, RRR ఏ సినిమా చూసిన ప్రేక్షకుల మనస్సుని తాకే బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. అదే రాజమౌళి సినిమాల ప్రత్యేకత. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలో కూడా ఆయన ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఫ్రాన్స్లో జరిగిన యాన్స్ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా కేవలం యాక్షన్ లేదా అడ్వెంచర్ మాత్రమే కాదని చెప్పారు. ఆయన వివరించిన ప్రకారం వారణాసి ఒక మల్టీ జానర్ మూవీ. ఇందులో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, టైం ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్ వంటి అనేక అంశాలు ఉంటాయి. కథ ఆఫ్రికా అడవుల నుంచి అంటార్టికా మంచు ప్రాంతాల వరకు విస్తరించేలా రూపొందుతుందని తెలిపారు. అయితే ఈ భారీ ప్రపంచ మొత్తానికి కేంద్ర బిందువుగా ఉండేది ఒక కుటుంబ భావోద్వేగమని రాజమౌళి వెల్లడించారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధమే కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తి అని ఆయన పేర్కొన్నారు. సమాచారం ప్రకారం సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారని, ఆయన తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి పూర్తి అధికారిక వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇద్దరి పాత్రల మధ్య ఉండే అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రామాయణంలోని కొన్ని అంశాలు, పురాణాల ప్రేరణ, ఫ్యాంటసీ ప్రపంచం, ఆధునిక సైన్స్ ఫిక్షన్ అంశాలను ఒకే కథలో ఎలా మేళవిస్తారన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ప్రపంచంలోని విభిన్న పాత్రలను, పురాణ గాథలను, ఆధునిక కథని ఒకే సినిమాగా మలచడం చిన్న విషయం కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి వారణాసి కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకులను భావోద్వేగాన్ని కూడా కదిలించే ప్రయత్నం చేస్తున్న చిత్రంగా నిలుస్తుంది. రాజమౌళి చెప్పినట్టుగా ఎంత పెద్ద విజువల్స్ ఉన్నా ప్రేక్షకుల హృదయాలను తాకేది ఎమోషనే. అదే ఈ సినిమా విజయానికి కీలకం అవుతుందా లేదా అనేది విడుదల తర్వాతే తెలుస్తుంది.